గతి లేదని నీకు పంపాలే లేదని రేపు నలుగురిని తీసుకురా కూర్చుంటా పెట్టు తర్వాత వీళ్ళకు గుంట కూడా మనం కౌలుకి ఇచ్చేది లేదు ఊకుంటా రమ్మను మీరు చేనులకచ్చే మోకాలే కాదు చేనులకచ్చి ఎవరిని తీసుకురా నేను కూడా మాట్లాడతా తీసుకురాపో మేము ఏం లంగతనం చేయలేదు దొంగతనం చేయలేదు తీసుకురాపో మీరు బరాబర్ చేసిర్పో ఇంట్లో వండుకుంటే మాట్లాడే మాటలు ఇవి కాదు కట్టం చేస్తే ఏర్పడుతుంది నీకు పైసలు రూపాయలు ఎవరికి రా నువ్వు పైసలు రూపాయలు చూపిస్తాను పంకల కింద కూర్చుంటే కాదు కథ కానీ పోరి పంకల కింద నీతో ఏం కాదు పో ఏం చేస్తున్నావు? వర్క్ చెప్తున్నా. ఏం చెప్తున్నావు? నిన్నటి ముచ్చట మర్చిపోయినావా? ఏమైంది? పెద్ద మనిషి చెప్తానంటారు కదా. నువ్వైతే ఇదే మొత్తుకుంటా కూర్చో. మరి ఏం చేయాలి? మరి పని మొత్తుకుంటా కూర్చోంటే ఆడు అన్నాడు ఎవడు అన్నాడని ఇచ్చిపెట్టండి. అట్లా కాదబ్బా, నాకు అర్థం కాదు. మన పొలమే మనమే కౌలుకి ఇచ్చినాం, మళ్ళీ మన మీదకి వెళ్ళి కత్తారు. అసలు ఏంది వాళ్ళ రాకేం నాకు అర్థం అవుతలేదు. ఇంతగానో మీద వాడు ఎగరవుడా? చూసినావు కదా మరి నువ్వు పోతే ఎట్లుందో. నీ మరదలు చూసినావా ఎంత సాపిస్తుంది, ఎంత అజ్జెత్తాంది. మీ అమ్మి తమ్ముడు నాకు ఇప్పుడు అర్థం కాదు. నువ్వు వ్యవసాయం చేస్తే తెలుస్తుంది, అచ్చి మందు చల్లితే తెలుస్తుంది. ఆయన ఏంది మన గురించి మాట్లాడదు? ఆయన వేసుకొచ్చి మనకు పెడుతుండా అబ్బా చెప్పు. ఏమో ఆయనకే తెలియాలి. నువ్వు గిట్లనే ఆయన అంటే నువ్వు అడుకుంటూనే ఉన్నావనుకో, వాళ్ళు ఇట్లనే లాగం దొబ్బుతారు. నీకు అర్థం అవుతలేదు. ఏది మీ అమ్మేది పొద్దుగా లేచిపోయింది, మరి పక్కలకి వెళ్ళి ఎటు పోయిందో కూడా నాకు తెలియదు. అట్లా కాదు. ఇగో పెద్ద మనుషులు ఒకవేళ వచ్చినా రాకున్నా అమ్మను ఒకసారి గట్టిగా మాట్లాడమనాలి. లేకపోతే ఏముంది? ఏం లేదు. బాబు ఇట్లా మాట్లాడినా వాళ్ళందరూ వచ్చిన అక్కడికి మీరు అడిగి రాని పోయి వాళ్ళకి చెప్పద్దా? కాదత్తమ్మా, నువ్వే ఒకటి ఆలోచించు. మా భూమే దున్నుకుంటాంది. ఏం లేదు ఇక్కడ మాట్లాడుకునేది. మనం పోయి అక్కడ బాబే కదా మీకు అంత భూమి ఇట్లా కూర్చిచ్చింది. అన్న ఆయన చెప్తున్నాడు మాట్లాడదు. నేను పోయి వాళ్ళకి చెప్పత్తా. ఈ ఇంటికాడ నూనెలు పెట్టుకుని అది ఏం చేసిందో తెలుసా? సరే నిన్న అక్కడ చేనుకాడ చెరో మాట అనుకున్నావు. ఎవరి పని మరి చేసుకోవాలి. నేను వచ్చి ఇంట్లో వచ్చిన నా పని ఏందో నేను చేసుకుంటున్నానా? పక్కపుంట సమత వదినోళ్ళ ఇంటికి పోయిందట. ఇగో మా ఆరాలు మా బావ ఇద్దరు మా చేనుకాడికి వచ్చిర్రు. వాళ్ళ నోటికి ఎన్న తన్నె తిట్టిరు. అది సాపిస్తుంది. అందుకే దానికి ఇప్పటి వరకు పిల్లలు కాలేదు. దాని నోరు మంచిదా? ఇగో దాని చేనులు నాట ఉప్పుతో 9 పప్పుతో 10 అన్నట్టు అన్ని తీర్ల ఇత్తనాలు వండించుకొని తింటే కాదత్తమ్మా. ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకున్నప్పుడు మనతో ఉండాలి కనుక తెలియదే ఉంటది. అదంతా మూడు ముచ్చట్లదేనే. మొదటి నుంచి గదే కదా తాంది. వాడికి చెప్తున్నా వాడికి అర్థం కాదు. పిల్లమే చెప్తే అది ఇంటాడు వాడు. ఇక పోయి మాట్లాడతా గానీ మీరు అడిగి రాని బిడ్డ ఎందుకు లొల్లి పట్టి ఇప్పుడు మన ఇంటికాడ అనుకుంటే ఏమంటది? ఆడ నలుగురిట్లో అనుకుంటాం పారి. ఇన్ని రోజులు ఏదైనా సంసారం నలుగుట్ల పడద్దు ఇంటికి పెద్ద కోడల్ని అన్నిటి కోర్చుకోవాలి కదా అని అన్ని భరించినత్తమ్మా. అది నిన్న నా భూమిలో దున్నుకుంటేనే నాతోని ఉండుకుంటేనే గన్ని గనం ఎత్తేసుకుంటా మాట్లాడింది. సరే మాట్లాడి అని ఊకున్నా. మళ్ళీ పోయి మందితో చెప్పుడు ఏ వేస్ట్. ఇంటికి పెద్ద కూడలే రావుడే వేస్ట్ అనిపిస్తుంది నాకు నిజంగా. అన్నిటికీ తెలుసు కదా ఎంత గయ్యాడు అది ఇదని. ఎందుకు నువ్వెందుకు బాధపడతావు చెప్పు? అరే తెలియదే ఉన్నదే. దాని అవ్వ ఎట్లనో అది ఉండగట్టనే. ఎగురుడు వాళ్ళది ఎగురుడు సల్లకుండా మొదటి నుంచి కదే ఎగురుడు ఇస్తుంది అవ్వ బిడ్డలది. అది ఎవ్వరితోటి ఎప్పుడున్నా ఏం కాదు. చెప్పింది ఏం చేస్తుంది, ఇన్నదేం చేస్తుంది. మనం ఒకటైనాక మనం ఒకటే కావని నాకు కూడా ఉంది. అది ఇంటదా మంది మూతులు లాక్కుంటా మంది ఇళ్ళ పోయి అది ఎల్లపోతూ కూడింది కనుక. కానీ సరే మీరు అడిగి రారని చెప్తారా? నేను ఎందుకు ఈ ముచ్చట్లు అవ్వా దొరసాని మేము ఆపుతాం గాని పో. నిన్న కొడుకు చెప్తా మేము ఆపుతాం గాని. అత్తమ్మ ఇప్పుడు అడిగి పోయి వాళ్ళతో మాట్లాడుతుంది కావచ్చు. మరి పెద్ద మనుషులు ఎవరెవరో నువ్వు ఒకసారి పోయి వాళ్ళని కలువు. నువ్వు కలిసి బాధ ఏందో చెప్పు. ఇట్లా అనుకుంటా అంటే గెట్టు దున్నుకుంటా మొత్తం అందుకే జరుపుతారు. ఇప్పుడు ఇంకా మనకైతే పట్టకు కాలేదు. నువ్వు పోయి మాట్లాడుకో. నేను కూడా అత్తయ్య కానీ సరే సావంగా ఈ భూములు రావు, జాగలు రావు, ఏం రావు. ఎందుకు అసలు గీంత దానికి అన్నిటికీ కొంచెం పడుతుంది. పోనీతి మనోళ్ళే కదా దున్నుకొని తిననే నూకుంటా అంటే అది గింతగానో రెచ్చిపోతుంది. కాదు మామా, మేము లంగలం అద్దంగలమా? కౌలు పైసలు సంవత్సరానికి ఇస్తానా?
మేము బత్తాలు వెనకేసుకున్నట్టు మాట్లాడుతుంది మా వదినే. మా వాడు కూడా వెనకకే వచ్చి మాట్లాడు. వాడికి ఏమైనా తెలుసా భూముల గురించి, జాగాల గురించి? నేను ఈ ఊళ్ళో చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడుకుంటున్నాను మీరు కూడా చూస్తారుగా. వాడేమో కూర్చుండి మంచిగా టికెట్ కొత్తకుండా సంపాదించుకుంటాను. వ్యవసాయం చేస్తే ఎంత కట్ట ఉంటుంది దానికేం తెలుసు. మా వదిన కూడా అప్పుడోసారి కైకిలు పోతాయి మరి ఆమె తెలియద్దా? ఆమె కూడా ఎగురుతుంది. ఇక మామనే వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. కాదు మామ నేనేమనలే వాళ్ళు మా మామని తిట్టిరట. పొలం కాడికి ఎగేసుకొని వచ్చింది మా అమ్మ. పెళ్ళ మొగని ఎగేసుకొని వచ్చింది. మరి ఏం చెప్తా అనుకున్నాను నాకు తెలియదు. పిలిపించారు కదా, పిలిపిస్తే అత్త నేను దొంగతనం చేసిన లంగతనం చేసినా గానీ అత్త మాట్లాడతా. అత్త మామ రాలే, ఇంకా మామ ఏం చెప్పలే నాతోటి. అత్త ఇక అన్నికి చెప్పుకుంటది. మా అమ్మకు వాళ్ళిద్దరు ఉంటే అయిపోతాయి. మేము ఎక్కడ పోయినా మా అమ్మకు అవసరం లేదు. మనకి ఏదన్నా పెద్ద కొడుకే కావాలి. నేనేమంటలేను మామ. సరే నేను అత్తతి. ఎవరికి చెప్తాను? మళ్ళీ మామ ఫీజు కట్టిరట కదరా పెద్ద మనుషులు అందరూ కూసుర్రు, మరి అత్తున్నావు అని ఫోన్ చేస్తాడు. ఎందుకు మీ అమ్మ ఎందుకు రాలేదట? మరి పెద్ద మనుషుల కాడికి పోయి పిలిపిస్తారు. కాదు పెద్ద మనుషులలో పెట్టి అంత తప్ప ఏం చేసినాం మనం? అది మీ అమ్మకు ఉండాలి. ఇద్దరు పొత్తుల మనిషినే మరి కొడుక, మరి పంచాయతీలు ఎందుకు రా అని చెప్పి మీ అమ్మ చెప్పుకోవాలి. ఎప్పుడు చూడు గింత పట్టించుకోదు ఎందుకు అసలు? మీ అమ్మగా అన్నదా లేకుంటే చెత్తకుప్పులన్న పట్టుకొని వచ్చిందా నిన్ను? అవి వస్తాంది మహా తల్లి. ఏమైందిరా నిమ్మలంగా కూర్చున్నారు? అక్కడ కోరయ్య బాబుకి ఇట్లా అందరు వచ్చారు, అక్కడ పంచాయతీ పెడతారు నాడు. దేనికోసం మా పంచాయతీ నాకు అర్థం కాదు. మేము లంగతనం చేసినావా దొంగతనం చేసినావా అంటే మందులో పిలిపించి మా మానం చేద్దాం అనుకుంటారా? మా బతికేదో మేము బతుకుతున్నాం కదా కష్టం చేసుకుంటా. వాళ్ళని ఏం ముంచినాం మేము? పంచాయతీ పెట్టడానికి అవసరం ఏమొచ్చింది వానికి మీకు? అంటే మీ అందరికి మేము కంట్లో కానకుండా అవుతున్నావా? కూసున్న కాన్నే తినుకుంటా, కూసున్న కాన్నే సంపాదించుకుంటూ ఉండేసరికి కట్టమన్న విలువ తెలుస్తలేదు. అగో ఏంద్రా ఆడికి పోతే వాళ్ళు నన్నే అంటారు, ఈడికత్తే మీరు నన్నే అంటారు. ఏందనుకుంటారు మీరు అసలు? రారు ఆడ పంచాయతీలో మాట్లాడదాం. మరి ఏంటిది అన్నది మీరు అనుకోని నా మీదకి ఏమడతారు? ఏంద్రా కూర్చుండి సంపాదిస్తాడు అంటే వీడిని చదువుకోగానే అద్దనా నానే నేను చదివిపియాలనా? వాడు చదువుకోలే నేనేం చేయాలి? వాడు చదువుకున్నాడు వాటి జాబ్ చేసుకుంటాడు. ఓ కొద్దా నువ్వు చదివిపించింది ఇంకా చదివిపోయలేదా? చదువుకోమంటే చదివిపోయాలని మాట్లాడుతున్నావా? నిన్ను చదువుకోకుండా నేను ఎక్కడ నిన్ను చదువుకుంటా ఊరంతా అప్పులు చేసుకుంటా ఎక్కడ వాడు తక్కనే వండుకుంటుంటాడు. నాకేమో చేనులకు అద్దేపో ఇద్దేపో నాకు పనులు చెప్పి వాడినేమో మంచిగా చదివిపించారు. ఇంకా నేనే పడుకోలేదని మాట్లాడబడుతుంది. వాడు హాస్టల్ ఉన్నాడు చదువుకున్నాడు. నిన్ను ఉండని అద్దనా నేను ఇంటికానే ఉంటాను నిడిచిపెట్టి ఉన్నా అమ్మ అని నిడిచిపెట్టి ఉన్నా అమ్మ అంటవి. నా తప్పే ఇప్పుడైతే నా తప్పే అంటావు. అక్కడ అంటుండట ఈడికి వచ్చి అంటదట మంచిగానే. ఇప్పుడు మరి ఏంది ఇక్కడ నొల్లి మీది? అత్తరా మీరు ఆడికి ఏడికి రమ్మంటావు? ఆయన ఒక్కడే నీ కొడుకు, నేను కొడుకు కదా? మీరు కూడా రారి మాట్లాడుకుందాం. అక్కడ ఏ నొల్లి లేకుండా వేసుకుందా అన్నాడు. ఏంది లొల్లి లేకుండా వేసుకున్నది? ఎన్నిసార్లు పంచుతారు ఆ భూములని, ఎన్నిసార్లు చూపెడతారు? మరి చిన్నోడేనాయే వానికి ఏం తెలియదు. మరి నేను చెప్పిన మాట వింటాడు. మరి నేను ముచ్చట చెప్తా ఎందుకురా పంచాయతీలు అని చెప్పకపోతే అర్థం కాదు. ఇటు చదివితే ఇటు మాట్లాడతారు, అటు చదివితే అటు మాట్లాడతారు. మధ్యలో వాళ్ళు బతుకుతారు. మనకు వచ్చిన లాభం ఉందా? పెద్ద మనుషులకు పోతే ఏదైనా ఉంటే మాట్లాడుకోవట్లేదా? అంత లంగలవా మేము అంత దొంగలవా? అరే వాడు ఇప్పుడు అంటాడు నా భూమికి ఇట్లా వాడుకుంటారు గట్లా ఎత్తారు అని అంటాను. మరి ఆడికి వచ్చి మాట్లాడితే వాడుకుంటానమ్మా పైసలు ఇస్తారా ఆయనకు? కాదమ్మా నీకు తెలియదా మేము వాడుకున్నది? నీకు వ్యవసాయం గురించి తెలుసు కదా. ఏమన్నా అంటే చాలు చెప్పురా పోదాం. రాకపోతే మొత్తం ఆడికి మాట్లాడు మొత్తం మరి అట్లనన్నా. మరి నీకు ఏ బుద్ధి అయితే మీరు రారు నడు. తలపెట్టే చెప్పురా అమ్మాయి ఏంది లొల్లి? ఏం లొల్లి అంటే ఏం చెప్పాను నేను? అవునే నా నౌకర్ వేసుకుంటే నీ ఉన్నా వేరేటోకి కౌలుకి ఇస్తున్నావు చేయనియలేడు అని రానియలే చేనులకు. వీడు అత్తాను చేస్తాను వచ్చి ఒర్లు జరుపుతుండు. చూసిరు కదా మీరు? ఓ తాత నువ్వు చూసినావు కదా. ఇప్పుడు ఆయన దూరపోడు కాదు, ఈయన దూరపోడు కాదు. భూమి మా వాళ్ళే కదా బతకాలి అన్నట్టు మేము బయటలోకి ఎందుకు ఇచ్చుడు అని చెప్పేసి మా మరిది తింటే బతకని అని ఈయనకు వీలు కాదు. నేను ఒక్కదాన్ని ఆడదాన్ని ఎటు చేయలేను అని చెప్పి మేము వాళ్ళకి కౌలుకి ఇచ్చినాం. గదే నువ్వు ఒకటేసారి నీకు టైం వస్తుంది.
అన్నే కదా నువ్వు చెప్పేటప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు నీకు కాదు ఒక నిమిషం చెప్పు, మా సంగతనం అంతా చెప్పు. ఇక లంగాన్ని మాట్లాడింది నైరా నేను మాకు వచ్చిన బాధ చెప్తానా ఏంది బాధ అని చెప్పేది? మేమేమన్నా కౌలు తీసుకొని పుక్కానికి తింటామా? నువ్వు నోరు ముయ్యి ఫస్ట్ ఇత్తలేమా? మూడింట్లో ఆరింట్లో వేసుడు బంద్ చేయి నువ్వు నోరు ముయ్యి ఫస్ట్ నేనే ఆడబిడ్డ చెప్తున్నా. ఆడబిడ్డ ఒక్క నన్ను నిమిషం చెప్పమన్నారు కదా? నాకు అర్థమైంది ఒక్క నిమిషం. ఇప్పుడు ఆమె కౌలుకి ఇచ్చింది ఆ, ఎవరిది వాళ్ళదేనా? వాళ్ళదే. వాళ్ళది ఇచ్చినప్పుడు వాళ్ళ భూమి వాళ్ళకు ఉండాలి కదా. అగో వాళ్ళే మేము ఇప్పుడు నాకేందయ్యా? ఎట్లా కాడికి పోయినాం చూసినాం వస్తున్నాం అవునా కాదా? అరే, చూసి వచ్చినాం తప్పకుండా వినమ్మా తప్పకుండా బాబు నీట్ అవుతుంది. చిన్న నువ్వు ఒక్క నిమిషం ఉండవు నువ్వు తొందరపడితే కాదు. వాళ్ళు ఎవరు అన్ననే కదా నీకు పంట వండలేదని 10 రూపాయలు 10 రూపాయలు వండితే 5 రూపాయలు అరే నా అన్న నాకు పంట ఎందుకు నీకు ఇంత వండలేదు. మీరు కొట్లాడుకుంటే ఎట్లా చెప్పు. కౌలుకు గింత అయితే అంటే అంత నేను నష్టపోయినా కూడా ఒక సంవత్సరం పంట వెళ్ళినా ఒక సంవత్సరం పంట వెళ్ళకుండా నేను మంది కాదు మొక్కుంటాను పైసలు మరి ఆయన కూడా తమ్ముడానే నీకు ఇస్తుండు వేరేటోళ్ళకి ఇచ్చుకోలే కదా నేను కూడా ఆయన ఏమైనా మోసం చేస్తున్నా దాటి ఇయ్యలే కదా వేరేటోళ్ళకి ఇయ్యలే కదా మా తమ్ముడు ఎంత అన్నాడు? కైకిలోకి ఎంత ఇయ్యలేదు. అవునే అన్న ఏమంటున్నాడు మందు బత్తాలు ఆ బత్తాలు ఈ బత్తాలు అవరా అన్న వండించుకొని నాకే ఎత్తున్నావురా అవరా చెప్పు ఎవరికి ఇస్తున్నావురా నువ్వు వేసుకుంటున్నావు పైసలు అరే నీకు శాత కాకపోతే నేను చేసుకోను నేను దున్నుకోను అన్న నాకు ఇడిచి పెట్టకు నువ్వు దున్నుకో అని చెప్పు మేము ఏంటన్నా గంగలో పోతావు నువ్వెందుకు ఒడ్లు దావుడు ఎందుకు కాదు నాకు ఇస్తున్నావు అంటే మీకు కౌలు పైసలు అరే, ఇస్తాను కౌలు పైసలు ఇస్తున్నావా? ఒకళ్ళే మాట్లాడుకునేందుకు ఎందుకు? పెద్ద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడతారు మీరు మాట్లాడమేమే చెప్తున్నాం కదా మహేష్ లొల్లి పెట్టక మేము చూసినాం కెట్టు జరుగుతుంది ఇంత మీ తమ్ముడే కదా 10 మందికి పిలిచి పంచాయతీ పెడితే ఏమున్నది ఏం లేదు వాడు ఏడ చెప్తుంటుండే మరాడు ఇంటలేడు కానీ మేము ఆయన దునా ట్రాక్టర్లు ఇవ్వాలి రేపు కేజీలు దున్నుతాయి నాకు అట్లా అంట అయిపోతుంది ఆ, కొంచెం అది జరుగుతుంది తర్వాత మళ్ళీ మీరు నువ్వు చేసుకున్నాడు మళ్ళీ చూసుకుందరు ఎక్కువ తక్కువ కానీ ఇప్పుడు లొల్లి పెట్టుకుని 10 మందికి వస్తే ఏముంది అలా ఏమి లేదు 10 మంది వస్తారు మళ్ళీ 10 తీర్లా అంటారు అంతే. అబ్బో కాదంటే ఎక్కడ చిన్న బాపు తమ్ముడు అన్న అన్న సంబంధం ఉన్నట్టయితే రోడ్లకి ఇగ్గుతురా మమ్మల్ని పంచాయతీలకు ఇగ్గుతురా ఎప్పొకసారి ఇప్పటికైనా చూసిన తల్లి పెద్ద కొడుకు సైడే ఉన్నది చిన్న కొడుకు కొడుకు కాదా ఏమైనా పెద్ద కొడుకే పెడతాడా రేపు మంచాల పడితే చిన్న కొడుకు దగ్గర ఇయ్యడా సరిగా తల్లిదండ్రులు అన్నప్పుడు ఇక వాళ్ళు రుత్తలేరు కదా పొలం కాడికి వచ్చింది తెలియదు చూసింది తెలియదు ఓ మందుజలంగా రాడు కైకిలో పిలిచడానికి రాడు ఇప్పుడు మాట్లాడమంటే మాట్లాడు మందిలా ఎందుకంటే నెలకు పైసలు వస్తాయి కదా ఇంత నౌకరు ఉండే మాకేం పడైంది మరే నువ్వు మాట్లాడే మాటలు గట్టే ఉన్నాయి దేనికి పిలిపించినావు దేనికి పిలిపించినావు నువ్వు దేనికి పిలిపించినావు అంటా నాకు అది చెప్పు దేనికి పిలిపించినావు తమ్ముడైతే గింత కాదు. నేను ఏ లంగతనం చేసినా ఏ దొంగతనం ఏం చేసినా చేసినావు భూమి నెత్తిని ఎత్తుకొని ఎడకన పోయి పట్టుకోపోయి మహేష్ ఒడ్లు అవి ఆయన పిలిపించాడు ఇగో కౌరన్న వీడు నౌకరు ఉన్నోడు పెట్టాడు వాడు కట్టదే సంపాదించిన రూపాయి పెట్టాడు నాకు ఇద్దరు పోతులని ఒక్కదాన్ని దత్త వీళ్ళు సంతోషంగా ఉంటారు ఏంది ఈ పంచాయతీ ఏంది లొల్లులు వెనకాల పెట్టుకున్నావా ఇప్పుడు గట్లా అంటే కొడుకులే కదా ఇద్దరు కొడుకులే అటు చూడాలి ఇటు ఇప్పుడు చూడాలి. గీడ నిలబడుతుంది గాడ నిలబడుతుంది ఇప్పుడు ఇద్దరు దిక్కు మాట్లాడుతున్నా కదా నేను నువ్వా గీడ నిలబడ్డా, నువ్వు ఇద్దరు నీకు మాట్లాడేది కనబడుతుందమ్మా నువ్వు సమానం చూసినావు అమ్మా నువ్వు సమానం చూసినాక మేము గీడికి ఎందుకు వస్తాము ఏ ఆవురా నువ్వు నర్మి వాళ్ళు మాట్లాడతారా మీరు కొద్దిగా డబ్బులు పిలిచి పంచాయతీ గారి పెద్ద మనుషులు పిలిచి ఉండమంటావా పోమంటావా మేము చెప్పినట్టు తింటారా వెయ్యి లేకపోతే లేదు ఏమంటావా కోరాడా అంతే అంతే ఇప్పుడు మేమేమైతే అన్నవానే వాళ్ళే కదా లొల్లికి వచ్చేది సరే నా భూమి దున్నుకుంటారు గెట్లు దున్నుకుంటారు ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ ఒడ్లు పోసుకుంటాం ఆయన మాట ఎట్లా ఉండాలి అన్న మరి చూడగా జరిగిందే ఏదో ట్రాక్టర్ దాకిందో లేకపోతే కేబుల్స్ దున్నంగానే వేయిందో అని మాట్లాడాలి కదా నాకు పంట వండకపోతే అన్న నీకు 50,000 ఇచ్చే కడిగో 20,000 ఇస్తా ఇగో 30,000 ఇస్తా నువ్వేం అనుకోకే అంటే నేను ఓసుకోకపోదునా మెల్లగా మాట్లాడితే నేను ఎందుకు అరే మెల్లగా మాట్లాడాలి ఇంటి వేడికి వచ్చి ఒక్కదే ఉన్నదట ఇంటి వేడికి వచ్చి లొల్లి చేసి ఇవాళ చెయ్యి నువ్వు ఇవాళ చెయ్యి అది నా ఇంటి మీద కాదురా, ఇక్కడికి వచ్చిర్రు. ఇప్పుడు 10కి 10 అవసరం పడితే మీది మీరు ఒకరు తీసుకోరా ఎవరు తీసుకుంటారు మరే ఇంటికి పోయి అడుగుతారా నేను అప్పు చేసి వచ్చి పెట్టుబడి మొత్తం పెడతానా నెలకు జీతం వస్తాను ఇప్పుడు తీసుకుపోయి ఎవరిని బాధ్యత పెట్టారు? ఆగును ఆ పెద్ద మనిషి ఆగ ఒక్క నిమిషం ఆగ బాపు ఒక్కసారి చెప్పు బాపు జీతం ముచ్చట ఆయన ఏమిటికి మాట్లాడతాడు ఇప్పుడు ఆయన చదువుకుంటే ఆయన రాదా తల్లి కడుపులో పుట్టిన ఒకడు లంగ అవుతాడు, ఒకడు దొంగ అవుతాడు నేను చదువుకోమని మీ అమ్మ అల్లే అల్లే చిన్నప్పటి నుంచి కట్టబెట్టి కొట్టంగా నేను చూసినా అసలు చదువుకోలేవాడు. వీడు నువ్వు అసలు పడుకోలే. ఆ పని కోసం నాకు పోయి షర్లత్ నుంచి రావు. ఈత కొట్ట. చెర్లు సాపలు ఎప్పుడు కూడా ఏడవద్దు నీకు రాసి పెట్టిన కాడికి నువ్వు బతుకుతావు నాకు రాసి పెట్టిన కాడికి నేను బతుకుతా తల్లి కడుపులో ఉంటే అందరూ ఒక్క తిని ఉంటారా ఇప్పుడు ఆశపడలే మీ అరే పైసలు ఎవరికి కావాలి? అవునమ్మా ఇంటికి వచ్చినట్టు అవునిక ఓ మౌనిక మీ ఇంటికి మీరు వచ్చా మా ఇంటికి మీరు వచ్చిర్రా ఇవాళ చెయ్యి అమంత వాడకడా పచ్చన పట్టుకో ఎవరు చెప్పారు మీరు ఎట్లా చెప్తారు పక్క పంటలతోటి అని అవదని చెప్తావు అరే లేదా ఇక మేమిద్దరం ఇంటికన్నా ఉన్నావు నేను అప్పుడే అన్నం ఊడ్చిపెట్టి పారేసిన బోల్ తోగుతాం అనుకున్నా ఇక వచ్చింది
ఓ నిన్ను నీ ఏంటి నీ దినాలు గానే నీ వారాలు గానే నీ ఇత్తులు అండుకొని తిన్నానా నీ చేనులో పట్టి పండించుకొని తిన్నానా నువ్వు మందందరికి చెప్తున్నావు అంటే ఇదే ఆ సమతమైన దగ్గరికి పోయి ఎట్లా పడతాటే నా మీద చెప్తాడు. వీళ్ళు వినేటట్లేరు పోదామా ఉందామే నువ్వే చెప్పు మనం చెప్తానో వింటున్నా వినని లేకపోతే పోదాం ఏమంటావు ఇప్పుడు నువ్వు చెప్పు అంతే ఒకటే మాట ఈయన భూమి కొంచెం జరిగింది అన్న మరి ఎందులే మళ్ళీ ఎటు పోతుంది మరి నేనే దున్నవాడిని ఇంకా దున్నురా అంటే ఒడి చెప్పు ముచ్చట మనం రాకుండా అయిపోవు అయ్యో ఓ పాప అట్లా కాదే మేము మంచిగానే ఉన్నాం ఇంటి పక్క ఆమె తోటి మాదంతా తింటారు మా మీద వాడు ఏడతారు తీసుకురా అన్న ఇట్లా పడతారు. దాన్ని తీసుకొచ్చి నీ శిఖ కోపి అన్నా నేను కనుక దాని ఇంటికే పోతే మాటలు వింటారు కానీ గివే మాటలేదు నువ్వు సపడేకుంటా అదే గీడ కూడా గివే మాటలారే బంగ్లా కట్టి అరే వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడినారు మాది బంగులనా మాకు ల్యాప్టాప్ లా మాకు బంగారమా మేము ఇట్లా కట్టుకుందరు అవన్నీ ఎందుకు ఎక్కడిత్తది ఆ మరి ఏం లేని కాడికి కుక్కలు ఎగబడ్డాడు మావి ఆ ఇప్పటికి కుక్కలట. వచ్చి ఇంత మందిలో శివగోతా అని మాట్లాడతారు చూసినవా అది బావన్న మర్యాద ఉన్నదా కుక్కలు అంటాంది నువ్వెట్లా అంటావు మరి మంది? మాట్లాడలేమే? కొట్లాడుకొని అభయ బదనాలు చేస్తాడు. అనుకోవద్దు అనుకోవద్దు కానీ మనకి జరుగుతుంది ఇంత జరుగుతుంది కేజీలు 5 అల్లి గట్టి అటు ఇటు అవుతుంది అయినప్పుడు అన్న ఎటు పోతుంది అని అంటే వాళ్ళు వింటే వాళ్ళు అయిపోతుంది ఆయనే. అన్న అంటే అయిపోతుంది చూస్తాంతి అన్న విడిచిపోయి ఉంటారు. దొంగతనం ఇదే ఆడ మాటలు మాట్లాడేవారు నల్లిగుట్టలోకి గిట్లుంటూ అయినాడు నలిగుడ్డలు ఎవరు? ఇప్పుడు నలుగుడ్డలు నేను కాదు. ఆగమైతే ఈ పెద్ద మనుషుల చేతులు ఎక్కించి ఇగో పెళ్ళం ఆపుడు మొగడు ఉరకచ్చుడు పెద్ద మనుషులకు ఎక్కి చెప్పిరనంటది మీతో ఎవరైనా మాట్లాడినా మీరు మాట్లాడిందా ఇవ మాట్లాడిందా నేను మాట్లాడినా ఇవ మాట్లాడిందా లంగ మాట్లాడి మేము సేల్ కార్డ్ కోసం వచ్చినాం, గెట్ కార్డ్ కోసం వచ్చినాం. మా ఇద్దరు ఒర్రకు, ఒర్రకు, మా ఇద్దరు బుద్ధు. తప్పు చేసి మాట్లాడతారు మీరు అందరూ ఒకటే. వాళ్ళు కూడా కట్టినే కాదు మాట్లాడతారు. బుద్ధులు ఎంతో బువ్వగంతే వాళ్ళందరూ ఒకటి కాదు నిన్ను తప్పారా మన బుద్ధి అంటలేదు. తీరే మనకు బువ్వ వెళ్తది. ఒక్కటే ముచ్చట కడ పోతుంది కొద్దిగా జరిగిందా అన్న ఎందుకే పెదవాళ్ళు ఎందుకే వాళ్ళు అడిగితే నేను అడిగితే నేను చెప్తూ ఇగో ఇదంతా కాదే కొద్దిగా జరిగి పోయి నిలబెట్టినారుగా ఇగో పెద్ద మనిషి నేను ఒకటి చెప్తాను ఒకటే చెప్తున్నానే ఈ సంవత్సరం నుంచి ఇక ఈ సంవత్సరం ఆయన దున్నుకున్నాడు కదా ఈ పంట అయిపోయినాక నేను ఒకటే ముచ్చట చెప్తున్నా మీకు న్యాయం అయితే అది న్యాయం అని చెప్పుర్రి లేదు బిడ్డ గిట్లా కాకపోతే గిట్లా అని మీరు ఏం చెప్పినా నేను తింటా నా భూమిలోకి వెళ్ళి వాళ్ళు పంట పండించుకొని అవతలకి వెళ్ళని మాకు ఏ పాటి పైసలు ఇచ్చేది ఉందో అవి మొత్తం మాకు బట్టుమనుర్రి అచ్చాడికి నేను దున్నుకుంటానా బీడు పెట్టుకుంటానా ఇంకెవరికి అందించుకొని బతుకుతానా ఆహా. మీకు వ్యవసాయం చేయరాదు ఆగో చూసినావా? వేరేళ్ళకి కౌలుకి ఇస్తావు వాళ్ళకి మాకు కోట్లు అడబెడతావు అంటావు అంతే కదా చూసినావా నీ పేరే నాకు ఆగలేదు. సంపతి సంపద మనము దున్నినప్పుడు కొద్దిగా ఓపిక పట్టుకోవాలి మనమే పోయి లొల్లి పెట్టుడు అది నా భూమే పోతది నా జాగే పోతది దున్నిన ఒక్కటి అంత గెట్టు జరిగిందా? గెట్టు జరుగుతుంది ఇక. జరిగినాక మరి అడగడా ఒడ్లు అడగడా వాసువా ఎత్తుకుపోతున్నా అంటాడు ఇక. ఇప్పుడు నేను తింటున్నాను. పరాయిని కాదు కదా. మరి అన్నా గిట్లా కాదే గిట్లా అని చెప్తేంద్రా కొట్టుకున్నాడు ఎందుకు నిలబెట్టుకున్నాడు ఎందుకు మీరు కొట్టడానికి వచ్చి నువ్వు చెప్పాలి మీ ఇద్దరు కోట్లా గీకి ఎందుకు పిలిపించినావు? మమ్మల్ని మీరు ముందు మీ ఎవరు పిలిచి నువ్వు మాట్లాడే ఉంటాయి. చక్కదనం ఉంటాక మీకు గీకి అవసరం అదే నేను చెప్తా అంటారా ఇంకేంది ఈమె ఇంటి వీక్ ఏందట కదా ఈవెంట్ పోతే అవసరం పంచాయతీ అలవాటు లేదా? అవసరం పోతుంది. అవునే బావా వీళ్ళిద్దరిది తప్పు ఉంది ఇద్దరు తప్పు ఆ? వాడేమో గెట్లు 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 తవ్వుకుంటూ వచ్చిండు తవ్వుకుంటూ ఆ ఉన్న భూమి దొప్పుదామని అప్పు పెద్ద లంగానే ఉన్నాడే లంగేం కాదు కానీ ఏదో జరిగిపోయినట్టుంది అట్లా జరిగింది జరగకుండా అయ్యో, మరి అదే అనుకున్నా డాక్టర్ అయినా దున్నిండు సంపద కూడా కొంచెం అట్లా. ఓపిక పట్టాలి. ఒక్క కొట్టాలి. మరి నేను ఎవరు చేసుకుంటున్నా అమ్మా అన్న చేసుకోమంటే నన్ను నమ్మించి లొల్లి పెట్టడం అవసరం అంటే లొల్లి పెడతాడే ఆయనకి ఎందుకంటే ఎవడో చెప్పారు కావచ్చు ఆ గెట్ కడుకో ఎన్నో చెప్తారు గెట్ కడుకో చూసేవారికి ఎంత దున్నిండు ముచ్చట్లు పాడుగాని ఎవడు పడితే ఊరడు జాగ్రత్త ఊరడు అని చెప్పిన అది కాదు కానీ కొంతమంది కోపం ఉంటది. వాళ్ళ ఇంటికి వీళ్ళు పోయి లొల్లి పెట్టుకోవడం, గట్టిగా కోపం ఉండదు. ఉంటది. ఏ బావా ఆ, ఇద్దరు లొల్లి పెట్టుకోవడం తప్పే తప్పే ఒకరినొకరు అనుడు కూడా తప్పే ఆ, వీళ్ళకి పరిష్కారం చేద్దామంటే ఇప్పుడు యేసుడే చేసుడే. తప్పైందని ఇద్దరు ఒప్పుకోవాలి ఇద్దరు ఒప్పుకోవాలి ఇదిగో, చూడ అప్పుడప్పుడు చూడాలి చూసినా చూసుకున్న తర్వాత మరి మా తమ్ముడే కదా అని ఒప్పుకొని మందల పడకపోతే వేరు ఉంటది ఈ సంపద కూడా ఒప్పుకునే ఆమె లొల్లి పెట్టి వద్దు ఆ, ఆడికి సంపద ఇప్పుడు దున్నుకో ఆడి ముట్టినాక వాళ్ళకు వచ్చిచ్చి వాళ్ళు ఇష్టం ఉంటే ఇస్తారు నువ్వు జరగకుండా చూసి అన్న నేను ఇక జరగని అని చెప్పి అని నువ్వే పట్టుకుంటూ ఎవరికన్నా ఇచ్చుకుంటారు వాళ్ళ బుద్ధి ఉన్న వాళ్ళకి నేను వచ్చి కొలుతాను నువ్వు మంచిగా ఉంటే మళ్ళీ నీకే ఇస్తారు నిన్ను కదా వేటోళ్ళకి ఇయ్యరు కదా నువ్వు ఒక్క ముచ్చట అన్నా నేను ఎందుకే జరిగితే కేజీలు ఓ సంపత్ అవన్నీ కాదు కౌరన్న ఇప్పుడు సంపత్ ఈయన ఆయన మీది పోవడం తప్పు కదా ఆ? తప్పే ఇప్పుడు ఆయన భూమి ఈయన వేసుకున్నప్పుడు రూపాయి దొరుకుతున్నప్పుడు రూపాయి లాభం పొందుతున్నప్పుడు ఈయనే కదా ఈయన పోయి ఆయన మీదకి లొల్లి పెట్టుకోవడం తప్పే కదా ఆ? కట్టబడింది కట్టబడితే పడతాయి ఓ సంపత్ ఏమంటావు మహేష్ ఇక అది ఏదో జరిగింది అని నువ్వు కూడా ఇట్లా కోపం రాకుండా ఆయన ముందట ఎవరు చూసుకోరు ఇప్పుడైతే ఇక లొల్లి పెట్టుకోకూరి ఇక ముందు లొల్లి పెట్టుకోకూరి మమ్మల్ని
తప్పైందని అన్నకు అన్న తప్పైందని చేతుల చేతే నేను ఎందుకు చెప్తా తప్పైందని వానికి ఎవరు చెప్తున్నారమ్మా ఎవరు చెప్తున్నా చిన్నప్పటి నుంచి నాన్న తాక్కుంటా ఊరంతా అప్పులు చేసిండు అవన్నీ నేను కట్టుకుంటున్నా వీళ్ళందరూ తెలియదు ఊరోళ్ళందరూ అరే నీకు కట్టేయారా? నీకు కట్టేయారా? ఇక్కడ నువ్వు హాస్టల్ నుండి చదువుకొని కాలేజ్ ఫీజులు అని ఆ ఫీజులు అనుకుంటూ చదువుకుంటా ఇంత నౌకరు కొట్టుకున్నావు నేను ఎంత కంటే బొట్టు కష్టపడ్డా నేను ఊరోళ్ళందరూ తెలుసు ఇలా మీరు అందరు ఒక్కటైనా లొక్కని ఏ కాకం చేసి నవ్వుకి కత్తు రాదు కౌకులు ఇచ్చేది లేదు వాళ్ళకి ఎవరు దిగేది లేదు కాదు చూసినవా ఎవరు వచ్చేది లేదట అది ఇలా మాట్లాడతలేదు మొన్న బాగా ఎగిరి ఎగిరి కొట్టింది దీన్ని ఇలా మాట్లాడతలేదు ఇప్పుడు చూడు ఇక అట్లనా చూసిరు ఆయన కొలుస్తారో ఏందో ఇగో సంపతి ఇట్లా పేండు పేండు అరే ఈ పొలాడు అది చెప్తున్నాడే ఇగో అయితే మై ఇక పిలిస్తే అత్తలేడు ఆయన ఎట్లా తప్పు చేసిండు ఇక మస్తు చేసిండు మీ అయ్యా అప్పులని కట్టి ఆయన కూడా కట్టపడుతుండు ఇక జర ఓపిక బట్టి ఏదో ఆయన తగ్గి పంట అయిపోయినాక చూద్దాంతి వచ్చి ఆయన ఇక జర ఏదో పోతుండే ఆయన మూవీ కాపాడు నీకు ఒక్క చేస్తేనే తప్పుడు కూడా చేసిండు పండది అని జర ఇక ఓపిక బట్టి పంట పండదాకా పంట పడినాక తర్వాత చేసిండే ఆయన కట్టపడ్డాడు మేము కట్టపడలేదు అంటలేము అరే ఆయన దానికి ఆయన కట్టపడ్డంత మందం ఆయనకు అప్పు కూడా ఇయ్యలేదు ఇంత నౌకరిగాళ్ళు ఈయన నౌకరిగాడు కదా అని మా అత్త ఏం చేసింది అప్పు మాకే ఇచ్చింది ఇల్లు అడుగు జా కూడా ఆయన కిడిచిపెట్టిరా వాడు చిన్నప్పటి నుంచి కట్టపడ్డాడు నువ్వు పోయి ఇంత కొనుక్కొని బతుకు బిడ్డానికి ఇంత నౌకరు ఉంది వాళ్ళు లేస్తే ఎండల చచ్చుడే కదరా అంటే కూడా అది కూడా నిజమే కదా అని మేము అన్నిటికీ భరించినాయి మీరు చూడలేదా ఇల్లడుగు జాగా ఇప్పుడు 3 గుంటలు ఇల్లడుగు జాగా ఇడిచిపెట్టాల బిడ్డ వాడు చిన్నప్పటి నుంచి నువ్వేమో నీడకు చదువుకొని పెరిగినావు ఇప్పుడు బతుకుతే నువ్వు నౌకరు ఉన్నది రేపు నీ పిల్లలు మంచిగా సుఖంగా బతుకుతారు వానికి కాలో రేలో వ్యవసాయం చేయంగానో అటో ఇటో ఇరిగినా నొప్పి అయినా ఏదన్నా ఉన్నా వానికి చేసేటోళ్ళు వెనక ముందు ఎవరు లేరు నువ్వు గట్లా కొద్దిగా ఆలోచించాలి అని చెప్పి మీరు అనుడితోనే నేను సపడే కూకున్నావు ఇల్లు అడుగు జాగా ఇడిచిపెట్టినావు ఆయనకి అప్పెత్తలేదు ఇంత మంచిగా ఉంటుంది ఇప్పుడు నువ్వు నౌకరు చదవలేదా నువ్వు హాస్టల్లో చదువుకోలే నువ్వు అన్ని చదువుకున్నందుకు నీకు అంత ఇడిచిపెట్టినాం కదా వాడేనాడు గట్లా మాట్లాడలే అన్ని పెళ్ళ మాటలే పెళ్ళని చెప్తాను వాడే ఇగో ఈ పసల వరకైతే ఊకుంటామే ఆయన మంచిగా దున్నుకొని బతుకుతానంటే నేను కాదనా మంది ఎందుకు తినాలనే నా మరిది నా సొమ్ము తిన్నా నాకేమనిపించదు ఆయన ఆయన పెండ్లాం అయితే ఇడిచిపెట్టలేని మాటలు ఇడిచిపెడుతుంది బావన్నది లేదు ఇక ఈడైతే ఓడిచిపోనిద్దా తర్వాత మాట్లాడదా మాట్లాడుతుంది